మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ కిటికీ బయట గాలిలో ఒక ఎర్రని బలూన్ కనిపిస్తే దయచేసి దాని వంక చూడకండి. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. ఎందుకంటే ఆ బెలూన్ ఒక ఆట బొమ్మ కాదు, అది అతని రాకకు సంకేతం. మృత్యు కంటే భయంకరమైన ఒక నరకానికి ఆహ్వానం అది. ఈ కథ వింటున్నప్పుడు మీ చుట్టూ ఉన్న లైట్స్ అన్ని ఆపేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ కథ కేవలం ఒక కట్టుకథ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే భయం ఎప్పుడు నిజమే. ఒక ఊరు ఉండేది, పేరు చెప్పడం అనవసరం. ఎందుకంటే ఈ సంఘటన ఏ ఊర్లో అయినా జరగచ్చు. ఆ ఊరి ప్రజలు చీకటి పడితే చాలు గడప దాటి బయటికి రావడానికి గజ 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 ఉనికిపోతారు. కారణం, ఆ ఊరు పిలుమరులో తిరిగే ఆ వింత మనిషి. జనం అతన్ని జోకర్ అని పిలుస్తారు. కానీ సర్కస్లో నవ్వించే జోకర్ కాదతను. ఏడిపించేవాడు, ప్రాణాలు తీసేవాడు. అతను మనిషి రూపంలో ఉన్న మనిషి కాదు. ముఖం నిండా వెలిసిపోయిన తెల్లటి రంగు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, నోటి చుట్టూ ఎర్రగా అసహ్యంగా గీసిన ఆ నవ్వు. అచ్చం ఒక పాతకాలపు చిరిగిపోయిన బొమ్మలాగా ఉంటాడు. అతని వయసంతో ఎవ్వరికీ తెలియదు. చర్మం ముడతలు పడి శరీరం వంగిపోయి ఒక 70 ఏళ్ల ముసలివాడిలాగా కనిపిస్తాడు. కానీ అతని బలం మాత్రం ఏనుగంత. అతని గురించి ఊర్లో ఒకటే మాట చెప్తారు, అతనికి చిన్నపిల్లలంటే పిచ్చి, ముఖ్యంగా ఆడపిల్లలు. అతను ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతను వచ్చే ముందు ఆ ఇంటి చుట్టూ గాలి ఆగిపోతుంది. రాత్రి పురుగులు చేసే శబ్దం ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దంలో కిటికీ బయట ఒక ఎర్రని బెలూన్ గాలిలో కనిపిస్తుంది. ఆ బెలూన్కి దారం ఉండదు. దాన్ని పట్టుకున్న మనిషి కనిపించడు. అది అలా శూన్యంలో తేలుతూ ఉంటుంది. మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బెలూన్ కనిపిస్తే చాలు ఆ ఇంట్లోంచి ఎవరో ఒకరు మాయమవడం ఖాయం. ఆ ఊరి చివరన అడవిగా ఆనుకుని ఉండే ఒక పాత పెంకిటిలో ఉంది. అందులో రాఘవ, అతని 7 ఏళ్ల కూతురు సిరి ఉండేవారు. రాఘవ భార్య చనిపోయాక తన కూతురి అతనికి లోకం. సిరి అంటే రాఘవకి ప్రాణం. ఊర్లో జోకర్ గురించి కథలు విన్నప్పుడల్లా రాఘవ భయపడేవాడు. కానీ ఆ భయాన్ని కూతురుకు చూపించేవాడు కాదు. అది అమావాస్య రోజు. ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం కురుస్తోంది. ఉరుముల శబ్దానికి ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. కరెంటు పోయి చాలాసేపు అయింది. రాఘవ ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి మంచం మీద నిద్రపోతున్న సిరి పక్కన కూర్చొని విసనగారితో విసురుతూ ఉన్నాడు. బయట గాలి హోరు భయంకరంగా ఉంది. చెట్లు కొమ్మల కిటికీలకు తగిలి టక్ 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 అనే శబ్దం చేస్తున్నాయి. హఠాత్తుగా వర్షం తగ్గిపోయింది. గాలి హోరు ఆగిపోయింది. బయట కుక్కలు అరవడం ఆపేశాయి. నిశ్శబ్దం ఆ గదిని ఆవహించింది. రాఘవకి వెన్నులో ఉనికి పుట్టింది. ఏదో తేడాగా ఉందని అనిపించింది. అతను మెల్లగా లేచి కిటికీ వైపు వెళ్ళాడు. కిటికీ తలుపులు తీసి బయటకు చూశాడు. చిమ్మ చీకటి. ఆ చీకటిలో సరిగ్గా అతని కళ్ళకి ఎదురుగా కిటికీకి అడుగు దూరంలో ఒక ఎర్రని బెలూన్ గాల్లో తేలుతూ ఉంది. రాఘవ గుండె ఒక్కసారి ఆగిపోయింది. ఆ బెలూన్ కింద ఎవ్వరూ లేరు. అది మాత్రమే గాల్లో తేలుతూ ఉంది. ఆ ఎరుపు రంగు ఆ చీకటిలో రక్తంలాగా మెరుస్తోంది. రాఘవకి ఊపిరాడడం లేదు. వెంటనే కిటికీ తలుపులు గట్టిగా వేసేశాడు. గడియ పెట్టేశాడు. లేదు, ఇది నా భ్రమ మాత్రమే అని తనలో తానే అనుకున్నాడు. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. సిరి ఇంకా నిద్రపోతూనే ఉంది. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తోంది. ఎవరో తలుపుని చాలా బలంగా కొడుతున్నారు. రాఘవ బిగుసుకుపోయాడు. సైలెంట్గా రాఘవ అక్కడే ఉండిపోయాడు. కానీ ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి ఆ శబ్దంతో పాటు మరో శబ్దం కూడా వినిపించింది. రాఘవ, తలుపు తీ. అది ఒక ముసలి గొంతు. ఆ గొంతు బొంగురుపోయినట్టుగా ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ గొంతు అచ్చం రాఘవ తండ్రి గొంతులాగా ఉంది. నానా రాఘవ, నేనేరా మీ నాన్ని, తలుపు తీ. ఆ మాట వినగానే రాఘవ ఒళ్ళంతా భయం పాకేసింది. కానీ రాఘవకి తెలుసు తన తండ్రి చనిపోయి 10 ఏళ్ళు అయిందని. కానీ ఆ భయంలో ఆ గొంతు వినగానే ఒక క్షణం అయోమయంలో పడ్డాడు. కానీ వెంటనే తేరుకున్నాడు. అది జోకర్. వాడే, ఖచ్చితంగా వాడే అని అనుకున్నాడు. రాఘవ పరిగెత్తుకుంటూ వెళ్ళి సిరిని ఎత్తుకున్నాడు. సిరి, లే తల్లి, లే అని లేపాడు. సిరి నిద్రమత్తులో కళ్ళు తెరిచింది. నానా, ఏమైంది అని అడిగింది. మాట్లాడుకో, శబ్దం చేయకు అని రాఘవ వణికిపోతూ చెప్పాడు. అంతలో ఇంటి పెరటి వైపు ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకునే శబ్దం వినిపించింది. రాఘవ గుండె జారిపోయింది. ఆ తలుపుకి లోపల గడియ పెట్టే ఉంది. కానీ అది ఎలా తెరుచుకుంది? గదిలో ఉన్న కొవ్వొత్తి గాలికి రెపరెపలాడి ఆరిపోయింది. ఇల్లంతా గాఢంధకారం. ఆ చీకట్లో రాఘవకి ఒక వాసన వచ్చింది. కుళ్ళిపోయిన మాంసం, పాత పౌడర్ కలిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. ఆ గదిలో ఒక మూల నుండి ఒక నవ్వు వినిపించింది. ఆ నవ్వు వింటేనే రక్తం గడ్డగట్టుకుపోయేలా ఉంది. రాఘవ సిరిని గట్టిగా హత్తుకొని టార్చ్ లైట్ కోసం వెతికాడు. అది దొరకగానే దాన్ని ఆన్ చేసి ఆ శబ్దం వచ్చిన వైపు వేశాడు. అక్కడ గోడ కాడుకొని వాడున్నాడు. జోకర్. నిజంగానే వాడు ఒక పేడకల్లా ఉన్నాడు. చిరిగిపోయిన రంగుల దుస్తులు, జుట్టు మొత్తం చిరిగిపోయి ఉంది. ముఖం మీద వైట్ పెయింట్,
పగుళ్ళొచ్చి లోపల నల్లటి చర్మం కనిపిస్తోంది. అతని నోరు చెవులు వరకు చించుకున్నట్టుగా ఎర్రటి రంగుతో నవ్వుతున్నాడు. కానీ ఆ కళ్ళలో మాత్రం ప్రాణం లేదు. 2 గాజుగుడ్లు పెట్టినట్టుగా శూన్యంగా ఉన్నాయి, చాలా నల్లగా. వాడు చేతిలో ఒక ఎర్ర బెల్లం పట్టుకొని ఉన్నాడు. ఆడదామా రాఘవ, ఆట ఆడదామా అని వాడు బొంగురు గొంతుతో అడిగాడు. రాఘవ పక్కనే ఉన్న కత్తిపెట్టను తీసుకున్నాడు. రాకు, దగ్గరికి వచ్చావో చంపేస్తా అని గట్టిగా అరిచాడు. జోకర్ కదలలేదు, కేవలం తన తలని పక్కకు తిప్పాడు. అతని మెడ ఎముకలు ఇరిగిపోతున్నట్టు శబ్దం వచ్చింది. సిరి నాకు కావాలి అన్నాడు జోకర్. మరుక్షణం టార్చ్ లైట్ ఆరిపోయింది. చీకట్లో పిడుగులాట. సిరి ఏడుస్తూ ఉంది. రాఘవ అరుపులు ఆ ఇల్లు మొత్తం గదిరెళ్ళిపోతున్నాయి. ఆ జోకర్ రాఘవాని బలంగా విసిరి కొట్టాడు. రాఘవ తల గోడకు తగిలి స్పృహ కోల్పోయాడు. రాఘవకి స్పృహ వచ్చింది. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. తల చాలా బరువుగా ఉంది. లేచి మొత్తం చూశాడు. సిరి లేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది. గది మధ్యలో కేవలం ఆ ఎర్రని బిల్లం తేలుతూ ఉంది. రాఘవ పిచ్చివార్లా గడిచాడు. కత్తిపేట పట్టుకొని బయటకు పరిగెత్తాడు. అడవి వైపు కాలి గుర్తులు వెళ్తున్నట్టు కనిపించాయి. ఆ మట్టిలో కాలు మనిషిలాగా, మరో కాలు భయంకరంగా వికృతంగా కనిపిస్తోంది. రాఘవ ఆ గుర్తుల వైపు అడవిలోకి పరిగెట్టాడు. ముళ్ళ పొతలు గీసుకుంటున్నా, కాళ్ళకు రాళ్ళు తగులుతున్నా ఆగలేదు. అతని మనసులో ఒకటే ఆలోచన, సిరిని కాపాడుకోవాలి. అడవి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక పాడుపడిన గుడి ఉంది. ఆ గుడి లోపల నుండి ఆ వికృతమైన నవ్వు వినిపిస్తోంది. రాఘవ ఆ గుడి లోపలికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి అతని రక్తం మరిగిపోయింది. గుడి మధ్యలో సిరి ఒక స్తంభాన్ని కట్టేసి ఉంది. ఆమె స్పృహలో లేదు. ఆమె చుట్టూ 100 కొద్దీ ఎర్ర బెలూన్స్ ఉన్నాయి. ఆ జోకర్ సిరి ముందు కూర్చొని ఒక పాత బ్రష్తో ఆమె ముఖానికి రంగులు వేస్తున్నాడు. నా కూతురుని వదిలేరా దెయ్యం కొడక అని అరుస్తూ రాఘవ జోకర్ మీదకు దూకాడు. జోకర్ తేరుకునే లోపే రాఘవ తన చేతిలో ఉన్న కత్తిపేటతో జోకర్ భుజం మీద వేటు వేశాడు. జోకర్ కింద పడ్డాడు. కానీ ఆ జోకర్ గాడు అరవలేదు, నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు రాఘవకి ఇంకా కోపం తెప్పించింది. రాఘవ ఆవేశంతో జోకర్ గొంతు నులిమేశాడు. జోకర్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని ముసలి చేతులతో రాఘవ ముఖాన్ని రక్కేశాడు. అయినా రాఘవ వదలలేదు. చనిపోయే వరకు అలాగే పట్టుకున్నాడు. చివరకు జోకర్ శరీరం చలనం లేకుండా పడిపోయింది. ఆ నవ్వు ఆగిపోయింది. రాఘవ ఆయాసపడుతూ లేచాడు. చేతుల నిండా రక్తం. ఎలాగైతేనేంటి ఆ జోకర్ని చంపేశాడు. తన కూతుర్ని కాపాడుకున్నాడు. అతను సిరి వద్దకు వెళ్ళాడు. సిరి లేమ్మా, నాన్న వచ్చాడు, ఆ జోకర్ని చంపేశాను అంటూ సిరి కట్లు ఇప్పాడు. సిరి మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళలో ఇంకా భయం అలాగే ఉంది. ఆమె రాఘవ వైపు చూసింది. కానీ సిరి ముఖంలో సంతోషం లేదు. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నానా వద్దు, నాన్న వెనక్కి వెళ్ళిపో అంటూ ఆమె వెనక్కి జారిపోయింది. రాఘవకి ఏమీ అర్థం కాలేదు. భయపడకు సిరి, నేనే నాన్ని అని ముందుకు వెళ్ళాడు. సిరి ఇంకా గట్టిగా ఏడ్చింది. మెల్లగా తన చైన్ లేపి రాఘవ వెనకాల ఉన్న ఆ అద్దం వైపు చూపించింది. ఆ పాడుబడిన గుడిలో ఒక పెద్ద నిలువుటద్దం ఉంది. రాఘవ అయోమయంగా ఆ అద్దం వైపు తిరిగాడు. అక్కడ ఆ అద్దంలో కనిపించిన దృశ్యం చూసి రాఘవ గుండె పగిలిపోయింది. ఆ అద్దంలో రాఘవ లేడు. అతని స్థానంలో ఆ ముసలి జోకర్ ఉన్నాడు. రాఘవ తన చేతుల వైపు చూసుకున్నాడు. అవి ముడతలు పడిపోయి ముసలివాడులాగా ఉన్నాయి. అతని దుస్తులు మారిపోయాయి. అతని భయంతో ముఖం తెరుముకున్నాడు. చేతికి రంగంటుకుంది. కింద పడి ఉన్న శవం వైపు చూశాడు. అక్కడ జోకర్ శవం లేదు. అక్కడ పడి ఉన్నది రాఘవ శరీరం. రాఘవ చనిపోయాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. జోకర్ అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక శాపం. ఎవరైతే జోకర్ని ద్వేషంతో ఆవేశంతో చంపుతారో వారే కొత్త జోకర్గా మారిపోతారు. ఇది ఎన్నో తరాలుగా జరుగుతున్న ప్రక్రియ. రాఘవ గొంతు పెగల్లేదు. అతను ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని నోటి నుండా మాట రావడం లేదు. కేవలం ఈ నవ్వు మాత్రమే వస్తుంది. అతని కళ్ళ ముందు లోకం అంతా ఎర్రగా మారిపోయింది. సిరిని చూస్తుంటే అతని కూతురులాగా అనిపించడం లేదు, ఒక అందమైన బొమ్మలాగా అనిపిస్తుంది. సిరి భయంతో పారిపోవడం మొదలుపెట్టింది. రాఘవ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతని చేతిలో అప్పటి వరకు లేని ఒక ఎర్రని బిల్లన్ ప్రత్యక్షమైంది. అతను నిలబడ్డాడు. అతని ముఖం మీద ఒక శాశ్వతమైన బాధాకరమైన నవ్వు అలాగే ఉండిపోయింది. బయట వర్షం ఆగిపోయింది. కానీ ఇప్పుడు కొత్త జోకర్ వేట మొదలైంది. మీకు ఎప్పుడైనా గాల్లో ఒక ఎర్రని బెలూన్ కనిపిస్తే గుర్తుపెట్టుకోండి, అది కేవలం బెలూన్ కాదు, దాంతోపాటు ఆ జోకర్ కూడా వస్తాడు. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ని మాతో తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.